భగవద్గీత 291వ రోజు 13వ శ్లోకం. త్రిభుర్గుణా మయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మమేభ్యః పరమవ్యయం. త్రిభిః గుణమయః భావైః ఏభిః సర్వం ఇదం జగత్ మోహితం నా అభిజానతి మాం ఏభ్యః పరం అవ్యయం. త్రిభిః మూడు విధములైన గుణమయః గుణ వికారములైన ఏభిః ఈ భావైః భావముల చేత సర్వం సమస్తమైన ఇదం ఈ జగత్ ప్రపంచము మోహితం మోహింపజేయబడినదై ఏభ్యః ఈ త్రిగుణముల కంటెను పరం విలక్షణుడను అవ్యయం అవినాశి అయిన మాం నన్ను నా అభిజానతి తెలుసుకొనలేకయున్నది. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకును అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఈ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. This entire world of living beings is deluded by these three states, Satvika, Rajasika and Tamasa, which are the manifestations of gunas. Therefore, they fail to recognize me, who am eternal and beyond these three gunas.